అనగనగా ఒక అడవి. ఆ అడవికి ధనుష్కోటి అనే సింహం రాజుగా ఉండేది. అది చాలా బలమైనది. ఆ అడవికి దగ్గర్లోనే ఒక గ్రామముండేది. ఆ గ్రామంలో ఒక రైతుకి గురుమూర్తి అనే ఎద్దుండేది. అదొక రోజు మేతకు వెళ్ళి దారి తప్పి అడవిలోకి వస్తుంది. తన గ్రామానికి తిరిగి ఎలా వెళ్లాలో దారి తెలియక ఆ అడవిలోనే తిరుగుతూ గట్టిగా అరుస్తూ ఉండేది. ఆ శబ్దం విని సింహం, ఇంత పెద్ద శబ్దం చేసే జంతువు ఎవరు? మనకన్నా బలమైన జంతువు ఏదైనా అడవిలోకి ప్రవేశించిందా అని అనుకుంటుంది. సింహం దగ్గర రవణడు మరియు మురుగేస్ అనే రెండు నక్కలుండేవి. రవణడు చాలా తెలివైనవాడు, అలాగే వంకర బుద్ధి కలిగినవాడు. రవణడు సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, నేను వెళ్ళి చూసొస్తాను అని చెప్పాడు. వెళ్ళి ఎద్దును చూసి అదొక సాధు జంతువు అని అర్థం చేసుకుని ఒక పథకం వేశాడు రవణడు. ఎద్దు దగ్గరకు వెళ్ళి, మా రాజుగారు నీతో స్నేహం చెయ్యాలనుకుంటున్నారు అని చెప్పాడు. తిరిగి సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, అదొక శక్తివంతమైన జంతువు, కాని అది మీతో స్నేహం చెయ్యాలనుకుంటుంది అని చెప్పాడు. ఇలా ఇద్దరినీ కలిపాడు రవణుడు. సింహం మరియు గురుమూర్తి మంచి స్నేహితులయ్యారు. రోజూ కలసి మాట్లాడుకునేవారు. సింహం వేటకు కూడా వెళ్లకుండా ఎద్దుతోనే సమయం గడిపేది. ఇది చూసి రవణుడు అసూయపడేవాడు. సింహమిలా ఉంటే తనకు ఆహారముండదు అననుకుని మళ్లీ ఒక కుట్ర పన్నాడు రవణుడు. మొదట సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, ఆ ఎద్దు నిన్ను చంపి తను రాజవ్వాలననుకుంటుంది అని అబద్ధం చెప్పాడు. తరువాత ఎద్దు దగ్గరకు వెళ్ళి, సింహం నిన్ను చంపాలననుకుంటుంది అని చెప్పాడు. ఇద్దరి మనసుల్లో అనుమానం పెరిగింది. స్నేహం క్రమంగా భయంగా మారింది. ఒకరోజు సింహమది మనసులో పెట్టుకుని కోపంతో ఎద్దుపై దాడి చేసింది. ఎద్దు కూడా తనను కాపాడుకోవడానికి తిరిగి పోరాడింది. చివరికి సింహం ఎద్దును చంపింది. అప్పుడు రవణుడు సంతోషపడ్డాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజం తెలుసుకోకుండా మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. చెడ్డవారి మాటలు వింటే మంచి స్నేహం కూడా చెడిపోతుంది.